అభినందన పాఠ్యాంశము 6th క్లాస్ తెలుగు. ఈ అభినందన పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలు ఈ కోడ్ల ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను, చూద్దాం. రచయిత అభినందన పాఠ్యాంశాన్ని రచించిన వారెవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. మరి అభినందన పాఠ్యాంశం అనగానే రచయిత ఎట్లా గుర్తు రావాలంటే కోడ్ ఆచార్య అనే పదం ఉంటుంది. ఆచార్య అంటే ఏంటి? ఆచార్యులకు ఏం చేస్తాం? అభివందనం చేస్తాం. అంటే ఆచార్య లక్ష్మీనారాయణాచార్యలో ఆచార్య ఉంది కాబట్టి అభినందనలో అభి ఉంది, అభివందనంలో అభి, ఈ రెండు అభిలు గుర్తుపెట్టుకోవాలి. ఆచార్యులకు అభివందనం చేస్తాం కాబట్టి రచయిత ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, పాఠం యొక్క ఉద్దేశం ఏంటిది? శ్రమించే వారికి అభినందనలు తెలుపుతాం. ఎవరెవరు శ్రమిస్తారు? రైతులు, సైనికులు. అంటే పాఠం పేరేంటిది? అభినందన. అంటే శ్రమించే వారికి అభినందనలు తెలుపుతాం కాబట్టి రైతులకు, సైనికులకు అభినందనలు చెప్పడం కోసం ఈ పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్, స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకున్నారు. మరి మనకు స్వరభారతి అనే గుర్తు రాగానే అభినందన పాఠ్యాంశం రావాలి. ఎలా? ఆచార్యులకు స్వరం బాగుంటుంది. ఆచార్యులు అంటే పండితులను గుర్తుపెట్టుకోవాలి. ఆచార్యులకు, పండితులకు స్వరం బాగా ఉంటుంది కాబట్టి స్వరభారతి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇతను రాసిన పత్రిక స్రవంతి. స్రవంతిలో స వ అనే అక్షరం ఉంది కదా, అట్లా మన స్వరంలో కూడా స వ అనే రెండు శబ్దాలు వినిపిస్తున్నాయని గుర్తుపెట్టుకుంటే స్రవంతి పత్రిక అనగానే స్వరం అనేది పదం గుర్తు రావాలి కాబట్టి పత్రిక స్రవంతి ఎవరిది? శేషం లక్ష్మీనారాయణాచార్య అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆచార్యులకు దేశభక్తి, దైవభక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సేమ్ ఈ లక్ష్మీనారాయణాచార్య దేశభక్తి, దైవభక్తి కలిగిన రచనలు చేసేవాడని గుర్తుపెట్టుకోవాలి.